హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి వివరంగా చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఫస్ట్ దానికోసం నేనైతే లైనింగ్ అనేది తీసుకున్నాను, మీటర్ లైనింగ్ అండి. ఈ మీటర్ లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్స్ అయితే నేను చేసుకున్నాను. ఈ 2 ఫోల్డింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గట్టిగా ఉంటుంది కదా, ఇక్కడ కోరాల్లా వస్తాయి అన్నమాట. ఏదో అంటారుదండి, సంథింగ్ గుర్తులేదు నాకు. ఇట్లా గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉండదు, అవతల వైపుకు ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకునేలా చూసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి చూడండి, ఇక్కడ ఇవనే మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట. పీసులుగా వస్తుంది ఇక్కడ, అవనే మనకి రైట్ సైడ్ ఉండాలి. నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే చూడండి, ఇది ఒరిజినల్ క్లాత్ ఆది బ్లౌజ్. ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ కింద భాగంన ఒక 1/2 ఇంచ్ లెంత్ అయితే వదిలి ఒక లైన్ అయితే నేను డ్రా చేసేసాను. చూడండి, ఇది ఖర్చు కోసం అనమాట. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మనం కింద బాగాన ఒక 1/2 ఇంచ్ లెంత్తో లైన్ అయితే డ్రా చేయాలి. తర్వాత మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది జాకెట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా మడతేసి జాకెట్ని ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా మార్క్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సర్దుకోవాలి. ఫస్ట్ ముడతలేం రాకుండా ఈ ఆది బ్లౌజ్ని లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా సర్దుకోవాలి. ఇక్కడ చూడండి, కుట్టు వచ్చింది కదా, దీనికి పక్కనే ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ చంక భాగంలో కూడా ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, దానికన్నా కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి, అంటే ఇవన్నీ ఖర్చు కోసం అనమాట. 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ కూడా షోల్డర్ దగ్గర కూడా మొత్తం ఈ మెడ దగ్గర, షోల్డర్ దగ్గర, ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ పైకి ఇట్లా డాట్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ డాట్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే మనం ఇక్కడ లైన్ మనం డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద పెట్టుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా మన అరచేతిని నెక్ మీద పెట్టి ఈ షోల్డర్స్ 2 సమానంగా పెట్టి మనం కింద డాట్స్ పెట్టుకున్నాం కదా షోల్డర్స్, ఈ డాట్ దగ్గరికి నెక్ అనేది ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ మన ఆది బ్లౌజ్కి మెడ అంటే రౌండ్ ఏ విధంగా అయితే ఉందో డీప్, అదే విధంగా మనం అయితే డ్రా చేయాలి. ఇక్కడ వరకు అయితే ఎగ్జాక్ట్ అండి. 1/2 ఇంచ్ అయితే నేను పైకి గీస్తున్నాను, ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. మనం ఇందాక డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడే ఆ డాట్, ఇప్పుడు నేను ఖర్చు కోసం వదిలేను కదా, ఆ డాట్ 2 అయితే నేను కలిపేస్తున్నాను. చూడండి, ఇది చంక భాగంన మళ్ళీ మనం నడుము గీసాం కదా, ఆ నడుము మొత్తాన్ని అయితే నేను కలిపేసుకుంటున్నాను. పక్కన 4 ఫింగర్స్ లెంత్ పెట్టి ఖర్చు కోసం అయితే నేను డ్రా చేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి అడ్డగీత ఈ విధంగా అడ్డంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ నుంచి ఒక లైన్ ఈ విధంగా కిందకైతే మనం డ్రా చేసేయాలి. చూడండి, ఈ విధంగా ఒక బాక్స్ షేప్లో నేనైతే డ్రా చేశానండి. ఇక్కడ మనం డీప్ కోసం ఒక 1.5 లెంత్తో ఒక డాట్ అయితే పెట్టుకొని ఆర్మ్ డౌన్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది చంక లోతు అంటారండి. ఈ చంక లోతు కోసం 1.5 ఇంచ్ అయితే పెట్టి డాట్ అయితే పెట్టుకొని ఈ విధంగా రౌండ్ అయితే గీసుకోవాలి. తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో మొత్తాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేయండి. నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ అనేది లైనింగ్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ ఎడ్జెస్ అనేవి మన వైపు ఉండాలండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్కి ఉండాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా మనం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే మార్క్ చేసేస్తున్నాను. ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా దాని మీదే ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నాను. డాట్స్ పెట్టేసుకున్నా చాలు. చూడండి, ఇదే విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని మీద ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, దాని మీద పెట్టి కట్ చేసుకోవాలి. మనం ఇట్లా కట్ చేసేటప్పుడు మనం ఊక్సిల్ పట్టీ ఉంటుంది కదా, ఆ ఊక్సిల్ పట్టీ ఉండే
ఉండే పార్టే తీసుకోవాలి. ఈ ఊక్సులు పట్టి ఉంది కదా అక్కడే తీసుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర మన ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ అయితే పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందో మొత్తాన్ని ఈ విధంగా అయితే నేనైతే డ్రా చేసేస్తున్నాను. చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఇప్పుడు గట్టిగా ఇలా పట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదండి, ఈ షేప్ బెల్ట్కి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, దీనికి కొంచెం కింద భాగంలో ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం 3 డాట్స్ అయితే పట్టుకోవాలి. ఇది ఒక డాటు, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది మెయిన్ డాట్. ఇట్లా పట్టుకొని మన అరచేతిని ఈ విధంగా కిందకి ఫోర్స్ చేసినట్టు పెట్టుకొని ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఉంది కదా మిడిల్లో, ఇట్లా లాగి పెట్టుకొని కొంచెం కిందకి దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర అనమాట, ఇది మెయిన్. ఇక్కడ సైడ్స్ మనం స్టిచ్ చేస్తాం కదా మన ఆది ప్రకారం, ఇక్కడ మనం ఫస్ట్ ఇది పట్టుకున్నాము, తర్వాత ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఇది పట్టుకున్నాము, ఇది మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకోవాలన్నమాట. అంటే షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కింద ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, దీనికి పైకి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ మనం 3 డాట్స్ అయితే చేసాం కదా, ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మనం మార్క్ చేసామో దాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు లోతు కొంచెం తీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కదా, ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే నేను తీస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేయండి. చూసారా, ఈ విధంగా అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పీసెస్గా ఉందని నేనైతే కొంచెం కట్ చేసేస్తున్నాను. క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం తీసుకోవాలి. నేను ఆది బ్లౌజ్ కన్నా హ్యాండ్ కన్నా కొంచెం పొడవు పెట్టాలనుకుంటున్నాను హ్యాండ్, అందుకని ఫస్ట్ నేను లైన్ అయితే నేను డ్రా చేసేసాను. నాకైతే పొడవు కావాలి. చూడండి, ఎగ్జాక్ట్గా మన ఆది బ్లౌజ్ ఎక్కడ వరకు అయితే ఉంది ఇక్కడ చూసారా, ఇక్కడ కొంచెం కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకు పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక డాట్ అయితే నేను పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి నేనైతే డాట్ పెట్టి ఈ 2 డాట్స్ని ఈ విధంగా కలిపేసి కొంచెం పైకి కొంచెం కర్వ్లా హ్యాండ్ షేప్ అనమాట, ఇది ఈ విధంగా షేప్ డ్రా చేసి కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ మనం లోత్ అయితే తీయాలి. ఇది హ్యాండ్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది అనమాట. ఈ ఫ్రంట్కి కూడా ఒక టక్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. చూడండి, మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇక్కడ నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. కరెక్ట్గా షేప్ బెల్ట్ లాగే వచ్చింది కదా క్లాత్, అందుకని నేను ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఊక్సులు పట్టియే తీసుకోవాలి. మనం ఆది తీసుకోవాలన్నా ఊక్సులు పట్టిదే తీసుకోవాలి. ఈ ఊక్సులు ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ వరకు అయితే పైకి పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. కింద ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు, అంటే ఖర్చు కోసం అనమాట. అదంతా కింద ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ పెట్టి ఈ విధంగా మనం మార్క్స్ అన్నీ కలిపేసి కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత లెంత్ షేప్ బెల్ట్ కావాలో అంత లెంత్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, అంటే ఊక్సులు పట్టీలు వస్తాయి కదా, అందుకని టక్స్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడైతే మన హిప్ బెల్ట్స్ అనమాట. నడుంకి కొంచెం హిప్ బెల్ట్స్ వస్తాయి కదా, నడుం బెల్ట్ అంటారు. ఆ హిప్ బెల్ట్స్ అనేవి ఈ పీస్ నేనైతే కట్ చేస్తున్నాను. ఈ పీస్ హిప్ బెల్ట్స్ కోసం యూస్ చేసుకోవాలి. అది ఎలా యూస్ చేసుకోవాలో కటింగ్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని చూడండి, హిప్ బెల్ట్స్ కటింగ్ చేసేసాను. ఇప్పుడు అంటే నెక్కి మనం హెమ్మింగ్ కోసం వేస్తాం కదా, నెక్కి మెడ పీస్ అంటారు. ఆ మెడ పీస్ క్రాస్ పీస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా
ఫోల్డింగ్ చేసి కట్ చేస్తే ఎక్కువ లేయర్స్ వస్తాయని ఈ విధంగా అయితే నేను 2 పీసెస్ వరకు కట్ చేసుకున్నాను. ఇది సరిపోతుంది అనుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా కూడా అయిపోతాయండి. నేను ఇప్పుడైతే ఓవరాల్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పీస్ కట్ చేశాను కదా, ఆ పీస్ వచ్చేసి మెడ పీస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఫోల్డ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఈ విధంగా పెట్టి కరెక్ట్గా, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కరెక్ట్గా కట్ చేస్తే కొంచెం అటు ఇటుగా కొంతమందికి అంటే బిగినర్స్కి కరెక్ట్గా సరిపోదండి. అందుకని ఎవరైనా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటేనే మనకి యూజ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ షేప్ బెల్ట్ సరిపోద్ది అనుకుంటున్నాను, అందుకని ఇక్కడ కట్ చేసేసాను షేప్ బెల్ట్ని. మనం ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేయకూడదు, వేస్ట్ చేస్తే మనకి సరిగా సరిపోదండి. కరెక్ట్గా ఇచ్చుంటారు వాళ్ళు క్లాత్, మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అంతా. ఈ విధంగా మనం పెట్టుకొని మొత్తాన్ని చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదులుకుంటూ ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసి ఇప్పుడు లైనింగ్ పెట్టి ఈ విధంగా కొంచెం తక్కువ వచ్చింది, అందుకని నేను కొంచెం కిందకి పెట్టేసి కింద ఎక్స్ట్రా ఉంది కదా నేను కట్ చేసేస్తానండి. ఒరిజినల్ క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద వచ్చింది కదా, అదైతే నేను కట్ చేసేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓవరాల్గా కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది షేప్ బెల్ట్స్తో సహా. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ హిప్ బెల్ట్, ఇది హిప్ బెల్ట్. ఇక్కడ పైన వచ్చేసి హ్యాండ్స్ పెట్టానండి. ఇదండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మెడ పీస్ అనమాట, దీనికి హెమ్మింగ్ వేస్తారు. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగం అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.